జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 18వ శ్లోకము. విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో కృష్ణ, నీ వాక్కులు అమృతం, నీ వైభవం, నీ మాహాత్మ్యము ఒక అమృతం. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది కృష్ణ. ఎంత విన్నా తృప్తి కలగటం లేదు కృష్ణ. నాకు తృప్తి కలగటము లేదు, ఇంకా వినాలి అని అనిపిస్తున్నటువంటి విషయము నీకు కూడా తెలుస్తుంది కదా కృష్ణ. అందుకని నీ వైభవాన్ని, నీ మాహాత్మ్యాన్ని నాకు ఇంకా వివరించి చెప్పవా, సవిస్తరంగా చెప్పవా కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము అర్జునుడి స్థానములో ఉండి అర్జునుడు ఏ రకముగా శ్రీకృష్ణ భగవానుడి వాక్కులను అమృతములాగా ఆస్వాదిస్తూ ఉన్నాడో, అర్జునుడు ఏ రకముగా శ్రీకృష్ణ భగవానుడి మాహాత్మ్యాన్ని అమృతములాగా అనుభవిస్తూ ఉన్నాడో, ఇంకా ఇంకా వినాలి వినాలి ఆస్వాదించాలి అనేటటువంటి కోరిక అర్జునుడు ఏ రకముగా కలిగి ఉన్నాడో, ఆ రకమైనటువంటి కోరిక కలిగి ఉంటూ దానిని శ్రీకృష్ణ భగవానుడి వైభవాన్ని, శ్రీకృష్ణ భగవానుడి వాక్కులను అమృతములాగా ఆస్వాదిస్తూ అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి అర్జునుడి మాటలను మన మాటలలో ఈ రకంగా తెలియచేద్దాం. శ్రీకృష్ణ భగవానుడిని మనమంతా ఈ రకంగా ప్రార్థన చేద్దాం. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 128వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఒకనాడు యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది. పెరుగు చిలికేటప్పుడు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే అది కృష్ణునికి నివేదించేటటువంటి వెన్న కనుక. బ్రాహ్మణులకు యజ్ఞ ఆరాధనాదులు ఎట్లాగో అట్లాగే గోపికలకు దధి మథనము అనేటటువంటిది, పెరుగు చిలకటం అనేటటువంటిది ఒక పవిత్రమైన కర్మ. అందుకని యశోదమ్మ క్షౌమం వాసః పృథు కటితటే బిభ్రతి సూత్రనద్ధం. యశోదమ్మ పట్టుచీర కట్టుకొని ఉంది. కొంగు జారకుండా నడుముకు ఒక సూత్రము కట్టుకొని ఉంది. ఇక చిలుకుతూ ఉంది. అట్లా చిలుకుతూ ఉంటే తన కుమారుడు కృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాపకము రాగానే ఒక్కసారిగా పుత్రస్నేహ స్నుత కుచయుగం జాతకం పంచశుభ్రూః. యశోదమ్మ గుండె ప్రేమతో నిండిపోయింది. హృదయం ద్రవించింది. ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరించింది.
ఇక పాటలు పాడుతూ ఉంది యశోదాదేవి. కృష్ణుడి యొక్క చేష్టితములను జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంది. బాలు నంకించి పాడెడి పాట వలన తరువులిగురొత్త పెరుగింతి తరువజొచ్చే. కృష్ణుని గురించి యశోదాదేవి పాడేటటువంటి పాటలకు చెట్లు కూడా చిగురిస్తూ ఉన్నాయి, అంటే చెట్లు కూడా పులకరిస్తూ ఉన్నాయి. యశోదాదేవి ఆ రకంగా పెరుగు చిలుకుతూ ఉంది. అట్లా చిలుకుతూ ఉంటే చలత్ కంకణౌ కుండలేచ, యశోదాదేవి చేతి గాజులు ఒక అందమైన ధ్వని చేస్తూ ఉన్నాయి. యశోదాదేవి యొక్క చెవులకు వేసుకున్నటువంటి కుండలాలు ఊగుతూ ఉన్నాయి. అయితే పెద్ద కుండ నిండా పెరుగు ఉంది. ఆ పెరుగు కూడా చాలా గట్టిగా ఉంది. అందువలన కవ్వము సులభంగా తిరగటం లేదు. అందుకని యశోదాదేవి తన బలాన్నంతటినీ ఉపయోగించి త్రాడుతో కవ్వాన్ని తిప్పుతూ ఉంది. దాని వలన యశోదాదేవి శరీరమంతా కదులుతూ ఉండటం వలన కుండలాలు గాజులు ఒక మంచి మంగళకరమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నాయి. దానికి తోడు యశోదాదేవి పాటలు కూడా పాడుతూ ఉండటం వలన ఆ మంగళ ధ్వనులు అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 18వ శ్లోకము. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.